హలో అండి. ఇది పచ్చడి అండి. ఏం పచ్చడి అనుకుంటున్నారు? ముల్లంగి పచ్చడి అనుకుంటున్నారా? కాదండి, నూలుకోలండి. ఇది నూలుకోలు కూడా పచ్చడి చేసుకోవచ్చు. మనం మామూలుగా సాంబార్లో వేసుకుంటాము, ఒట్టిదే కూడా చేస్తాము. పీల్ చేసి ఇలా పొట్టంతా పక్కన పెట్టేసి కట్ చేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకుని వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత ఇది కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, ఎండుమిర్చి ఒక 3 వేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా ఒక 3 వేస్తున్నాను. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి. కొంతమంది ఎండువే వేసుకుంటారు, పచ్చళ్ళకు బాగుంటాయని. కొంతమంది పచ్చివి కూడా వేసుకుంటారు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా అల్లం, ఇది వేసుకుని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. పచ్చళ్ళకి అన్నిటికీ చింతపండు వేస్తేనే టేస్ట్ వస్తుంది. టమాటా వేసినా కూడా అంత టేస్టు రాదు. కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకుని స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీకి పట్టుకోవాలి. మరీ నున్నగా కూడా అవసరం లేదండి, కొంచెం తొక్కుగా ఉంటే బాగుంటుంది. దీనికి పోపు పెట్టుకోవాలి. పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇది బాగా వేగిన తర్వాత కరివేపాకు. ఇది వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసి కలపాలి.